పోతుగడ్డలో ఈ రాత్రి యుద్ధం. खतरनाक कॉमेडी शो जा रे ए जा रे ना सिर को सिरे जा रे ए बुरे नन्नु చూస్తే నీ నోరూరే హే ముప్పియారు 24 హే ముప్పియారు ఇవి కొలతలు కాదు బోరపిన ఫోన్ నంబర్ 1 కాదు 2 కాదు 37 ఇది వయసు కాదు బోరపిన ఎంఆర్పి ధరలు. Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatarnak Comedy Show. Zabardast Khatarnak Comedy Show. Okay, so mana ee Zabardast episode ni start cheyalante mana Zabardast judges ni invite cheyali. Please welcome Khushbu garu and Shivaji garu. All right, so my team leaders pandam amount to ready ga unnaru. So team leaders, let's welcome them. सबको पटा ले सबको बचा दे. Raghav garu, ఏంటి పరిస్థితి ఈ రోజు? లాస్ట్ వారం గెలిచారు. చంపేస్తాం చింపేస్తాం ఇలాంటి కాకుండా మామూలుగా పంది అంటే ఆల్రెడీ వాళ్ళు భయం స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఓహో, ఒక్కసారి మేము ఏదో తేడాగా ఉందేంటి అంటే ఏం లేదు, కోత మొదలైంది, రాత రాసిన దేవుడు కూడా ఆపలేడనే ఉద్దేశంతో అలాగని సైలెంట్ గా ఉంది. కానీ చేద్దాం. సరే, అది దేవుడి ఉద్దేశం. మరి పందెం అమౌంట్ లో మీ ఉద్దేశం ఏంటి? ఎంత? 15,000 అండి. 5 ఇటువైపు నుంచి 15. అయితే లెట్స్ బిగిన్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో సరదా శుక్రవారం. సరదా శుక్రవారంలో ఇప్పుడు ఎక్కడైనా ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి కోసం నాకే సొంతం అని గొడవ పడుతుంటారు. కానీ ఇక్కడ ఏంటో నీకే సొంతం అని గొడవ పడుతున్నారు. ఇంతకీ ఈ స్టోరీ ఏంటో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అలాంగ్ విత్ హిస్ టీమ్. ఇదిగో తెల్ల చీర ఇదిగో మల్లెపూలు తెల్ల చీర కట్టుకో మల్లెపూలు పెట్టుకో తెల్లారు నా పేరు బల్లించుకో ఎందుకో ఇదే అసలు రాత్రి రాఘవ సార్, అసలు ఇది ఎంత గొప్ప పాట. ఇద్దరుండాలి దీనికి, ఒక్కడవే 2 మేనేజ్ చేసావా? నమస్కారం సార్. నమస్తే మేడం. నేను 100 పెళ్లి సంబంధాలు చూశానండి, కానీ నాకు ఒక్క అమ్మాయి కూడా నచ్చలేదు. 101వ పెళ్లి సంబంధం చూశాను, తొలి చూపులోనే నచ్చేసింది. అందుకే తొలి రాత్రి దాకా వచ్చేసింది. నమస్కారం భూపాల్ గారు. ఏం బాబు ఇంత లేట్ గా వచ్చావే? ఇదిగో మీరు అడిగిన జీడిపప్పు బాదం పప్పు. అయినా ఇది బిజినెస్ కోసమా? బిజినెస్ కోసం. అయినా ఇవి రాత్రి తింటే మీరు ఈ బెడ్ మీద ఉండరు, హాస్పిటల్ బెడ్ మీద ఉంటారు. అఘోరించేవులే, హాస్పిటల్ బెడ్ మీద నేను కాదు, 9 నెలల తర్వాత మా ఆవిడ ఉంటుంది. రాధ ఇంకా రాధా, నీవు మధురమైన గొంతుతో ఆ పాటను మళ్ళీ ఒక్కసారి నా కోసం పాడు. చాలా దైద్యంగా ఉంది. ఇది వెన్నెల మాసమని తొందరపడి ఒక కోయిల ముందే కూసింది, చిందులు వేసింది. రాధా, ఎందుకు వింత ప్రవర్తన? పెళ్లిలో మా వల్లే ఉన్న కట్నం ఎక్కువగా అడిగారా? కాదు భూపాల్. భోజనంలో పులుసులో మొక్కలు తక్కువ అయ్యాయా? కాదు. మరి ఏమైంది రాధా? నేనే పెళ్లికి ముందు తప్పు చేశాను రాధా. అంటే ముందే కూసింది
రాధా ఈ పుస్తకాన్ని ఆల్రెడీ ఒకతను చదివేశాడు భూపాల్. లైబ్రరీ అన్నాక చాలా మంది చదువుతుంటారు, అందులో తప్పే ఉంది. అయ్యో భూపాల్, నువ్వు అమాయకుడు అనుకున్నాను గానీ మరీ ఎంత అతడు యూనివర్సిటీ మొత్తాన్ని చదివేశాడు భూపాల్. దయచేసి ఆ విషయాలు గుర్తు చెయ్యొద్దు. తప్పు చేశాను రాధా, ఎక్కడున్నా సరే నీ గోపాల్ని నిన్ను నేను కలుపుతాను రాధా. రాధగారు మీరు వెళ్ళి లోపల రెస్ట్ తీసుకోండి. అలాగే భూపాల్. ఎంత తప్పు జరిగిపోయింది, ఇద్దరిని కలపాలి. నేను పుట్టాను లోకం మెచ్చింది, నేను ఏడ్చాను లోకం నవ్వింది, నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది, నాకింకా లోకంతో పని ఏముంది. డోంట్ కేర్. ఇదిగో శివాజీ గారు నమస్కారం. నమస్కారం. ఖుష్బూ గారు నీకు నమస్కారం. ఏమిటి వీడొస్తే బ్లాస్ట్ వేశారు అనుకుంటున్నారా? ముందు ఇలా బ్లాస్ట్ వేస్తారు, ఆ తర్వాత రెస్ట్ ఇస్తారు. వీళ్ళ గురించి మీకు ఇంకా సరిగ్గా తెలియదు. అంటే శివాజీ గారికి నాకు పాత పరిచయం కాబట్టి నేను ఏం చెప్పినా ఆహా అంటారు. ఖుష్బూ గారికి నాకు పరిచయం లేదు కాబట్టి నేనే చెప్పకపోయినా కూడా ఓహో అంటారు, ఓహో అంటారు. మీ అందరికి ఒక విషయం చెప్పాలి. పాలు ఎంత తెల్లగా ఉన్నా తాగాలంటే కావాల్సింది పంచదార. మా ఇంట్లో పంచదార అయిపోయింది, అందుకే నేను పక్కింటి వాళ్ళ ఇంటికి వెళ్ళి అడుగుదాం అనుకుంటున్నాను. ఏమండి? ఎవరు? నా పేరు. మిమ్మల్ని ఈ మధ్యకాలంలో ఎప్పుడు చూడలేదే నేను. ఒకప్పుడు ఉండేవాడి, ఈ మధ్యలో గ్యాప్ ఇచ్చింది. తమరు ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చా? నాకు కొంచెం పంచదార కావాలి, పాలు వేడిగా ఉన్నాయి. పాలలో పంచదార వేస్తేనే మధురంగా ఉంటాయి. అది నాకు రాదుగా. ఇదిగోండి పంచదార. రాధా ఏం జరిగింది సార్? ఏం జరిగింది సార్? నాకు తెలుసు, వీడితోనే కూసింది. ఏమండి రాధా ఏమి జరిగింది? అతను అడిగింది పంచదారనా ఇంకేమన్నా అడిగాడా? నా నోటితో నేను చెప్పలేను. చెప్పు రాధా చెప్పు. నీకు ఇందాకడ పువ్వు గుర్తుందా? ఉంది. ఇందాకడ దీపం గుర్తుందా? ఉంది. ఇందాకడ గడప గుర్తుందా? ఉందా? చెప్పు. నాంచకుండానా ఏ పువ్వుని నలపాల్సింది, దీపాన్ని ఆర్పాల్సింది, ఆ గడప ముందు ముగ్గేయాల్సిన గోపాల్ అతడే భూపాల్. ఆ దేవుడు ఉన్నాడు. ఎక్కడో ఉండాల్సిన చంటిగాడిని ఎక్కడికి తీసుకొచ్చా. రాధగారు మీరేం కంగారు పడకండి. మీ ఇద్దరిని పెళ్లి చేసి ఆ తర్వాత నేను కూడా వేరే పెళ్లి చేసుకుని హాయిగా ఉంటాను. మీరు లోపలికి వెళ్ళండి. అలాగే. ఇప్పుడే వెళ్ళి ఆ గోపాల్ గారిని కలుస్తా. అల్లుడు మామయ్య, నేను కష్టపడి మీ పెళ్లి చేశాను, మరి నువ్వు కష్టపడి నా చేతిలో పండంటే మనం ఎప్పుడు పెడతావు? ఎప్పుడు పెడతావు కాదు, ఎవరు పెడతారు అని అడగాలి. చిన్న కన్ఫ్యూజన్ లో ఉన్నాను, తర్వాత మాట్లాడదాం. వెళ్ళండి. ఇక మీదట ఈ జీడిపప్పులు ఉండాల్సింది మా ఇంట్లో కాదు, గోపాల్ గారి ఇంట్లో. గోపాల్ గారు వీళ్ళు చంపా చెమేలి. మీరెందుకు వచ్చారు? రాధాని మీకు అప్పచెప్పాలని వచ్చాను. రాధని అలాగే వదిలేస్తారా మీరు? రాధ ఎప్పుడో చచ్చిపోయి. గోపాల్ గారు ఒక్క మొక్క అడుగుతాను, చెప్పండి గోపాల్ గారు. అడగండి. మీరిద్దరూ ఒకే కూల్ డ్రింక్ లో 2 స్ట్రాలు వేసుకుని జుర్రుకుని తాగలేదు. ఈ ఒక్క ఎక్స్ప్రెషన్ చాలు. అయినా నీకు ఒక విషయం చెప్తారు, గుర్తుపెట్టుకోండి. చెప్పండి. పెళ్లి చేసుకుంది మీరు కాదు, నేనే. 3 ముళ్ళు వేసింది మీరు కాదు, వేసాను. గొళ్ళెం పెట్టాల్సింది మీరు కాదు, తలుపులు వేసింది మీరు కాదు. తలుపులు ఒక్కటే వేసాను అంతే. ఇదిగో అది కాదు కానీ జీఈటీ ఓయూటీ. అంత చిన్న పదాన్ని విడదీసి ఎందుకు చెప్పారు? కిట్టు 10 నిమిషాలు అన్నారు, అందుకే బిడిబిడిగా చెప్పాను. ఒక్కసారి ఆలోచించండి గోపాల్ గారు. చంపా చెబేలి కమాన్. మళ్ళీ ఈ జీడిపప్పులు మా ఇంటికి పట్టుకెళ్ళిపోవలసిందేనా? తింటోళ్ళు తరిమేశారు, కట్టుకున్నోడు వదిలేశాడు. అయ్యో పుట్టింటోళ్ళు తరిమేశారు, కట్టుకున్నోడు వదిలేశాడు.
అయ్యో పాపం పాపాయమ్మ రంగా బంగారమ్మ. గోపాల్ గారు, ఎవరు? నేను అప్పట్లో మీ దగ్గరికి వస్తుండేవాడిని భూపాలని. ఎందుకు వచ్చావు? చెప్తాను. వీళ్ళెవరు? చంపా. మీరు ఎలా అయిపోయారు? వాళ్ళు అలాగే ఉన్నారు. బ్యూటీ పార్లర్ కి పంపిస్తున్నాగా. ఎక్కడ ఖర్చు పెట్టాలా అక్కడ పెడుతున్నావు. ఎందుకు వచ్చానంటే అప్పట్లో ఆ పిల్ల ఉండేది రాధా, అది ఇంకా బతికే ఉందా? దీపం. నువ్వు ఇంకా గొళ్ళెం పెట్టలేదు. ఎక్కడ పెట్టలేదుగా. మీరు పెళ్లి చేసుకుంటే వేరే గొళ్ళెం పెడదామని చూస్తున్నా. అయ్యో, ఆ దీపం మీరే ఆర్పాలని. ఒక పని చేయి. ఏంటి? తగలెట్టి. అంత మాట ఆ పిల్ల తట్టుకోలేదు. ఇక్కడ ఏముంది ఇంకా తట్టుకోవడానికి? ఎప్పుడో అయిపోయింది అయ్యా. అయితే ఇప్పుడు ఏంటంటావు? బాదం తింటలేదంటున్నారా? తీరట్లేదు. చెమేలి, కమిలి. ఇదిగో అరవలేనుగా. అవును. జీఈటి ఓయూటి. అంత మాట అన్నావా? లేపండర్రా. అటు చూస్తే పాతికేళ్ళులే ఓరాని కట్టు కథలు చెప్పమాకులే. వీడు మొండివాడని తెలుసు గాని మరి ఇంత మొండివాడని తెలీదు. ఏమిటిగో అబ్బాయి, ఈ ఎండు వేసుకో. వెల్కమ్ చంటి. వెల్కమ్ బ్యాక్ టు జబర్దస్త్. థ్యాంక్ యూ సో మచ్. సో జడ్జెస్, ఎలా అనిపించింది ఈ స్కిట్ శివాజీ గారు? చంటి అన్నా అద్భుతంగా ఉంది. మనోడు కూడా ఎరక్కొట్టేశాడు. ఫంటాస్టిక్. రాఘవ, ఆల్ ది బెస్ట్. చంటి గారు అద్భుతంగా చేశారు మీరు. బాగుంది రాఘవ గారు. ఓవరాల్ ఇట్ వాస్ రియల్లీ నైస్. థ్యాంక్ యూ. సో జడ్జెస్, ఈ టీమ్ కి మీరు ఇవ్వబోయే స్కోర్స్. ఖుష్బూ మ్యామ్. రాకెట్ రాఘవ అండ్ టీమ్ కి జడ్జెస్ ఇచ్చే స్కోర్స్ 20 out of 20. అందరం వెళ్తున్నాం వస్తున్నాం. భీష్ముడు వెళ్ళేంటి? భీష్ముడు అనుకున్నప్పుడే వెళ్తాడు. దక్షిణాయనంలో చనిపోతే అగండ్రా ఉత్తరాయణం రానిండి వెళ్తానని వెళ్ళిపోయాడు ఆయన. కానీ ఏ మాటకి మా మాట. చంటి గారు ఎలా తిరిగి వచ్చారో మళ్ళీ మిగతా వాళ్ళు కూడా తిరిగి రావాలి. వస్తారు. మా జబర్దస్త్ ఓల్డ్ గ్లోరీ మళ్ళీ రిస్టోర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ. సరదా శుక్రవారంలో ఇప్పుడు యుగాంతం వచ్చేస్తుందని అందరూ భయంతో బాధతో ఉంటే అంత భయంలో కూడా ఒకరు పగల్బడి నవ్విస్తారంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు నాన్ స్టాప్ నూకరాజు along with his team. So let's welcome them. दोस्त मेरा दोस्त तू है मेरी जान వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. ఏంట్రా ఇంకొంచెం ఎనర్జీగా డాన్స్ చేయాలరా. ఎప్పుడు అలా డల్గా అలా ముఖం పెట్టుకుని ఉండకూడదు. అదృష్టం అందరికి రాదురా పిచ్చోడా. ఈ అదృష్టాలు దురదృష్టాలు పక్కన పెట్టు. చూడు, నేనున్న సాఫ్ట్వేర్ నెలకు 40,000. అవును. నా కంపెనీలోకి రా జైనవ్. సాఫ్ట్వేర్ దండం మీద ఆరేసిన అండర్వేర్ రెండు ఒకటేరా. అదేలారా? ఎప్పుడు పడిపోతాయో తెలీదు. సంక్రాంతికి ఇంటికి వెళ్ళావా? లేదురా, వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంట్లోనే ఉన్నా. నేను వెళ్ళా. ఏం చేసావు? గుండాట ఆడానురా, గుండాట. గుండాట ఆడితే 2 ఉంగరాలు వచ్చాయా? 3 ఉంగరాలు పోయినాయి. కోడి పందాలు వేసా. కోడి పందాలు అంటే నాకు ఎప్పుడో చిన్నప్పటి నుంచే డౌట్. కోడి పందాలు పుంజు ఎందుకు ఫైటింగ్ పెడతారు? పెట్టే పుంజు ఫైటింగ్ పెట్టచ్చుగా. పుంజు కొట్టుకుంటే అది పందెం, పెట్టా పుంజు కొట్టుకుంటే అది బంధం. శివాజీ గారు నమస్తే అండి. మేడం నమస్తే. రష్మి గారు నమస్తే. రష్మి గారు, శివాజీ గారు, ఏంట్రా ఈ సంస్కారం? ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, జీవితం చాలా పెద్దది. అవును. మనం మంచిగా ఉండాలి. అవును. అందరితో రెస్పెక్ట్ఫుల్ గా ఉండాలి. అబ్బా, ఆఫీస్కి టైం అవట్లే. అవుతుంది. మరి పో.
ఏందో సార్ ఇంత మంచిగా ఉంటే ఎట్ట బతుకుతాడు ఏందో నాకు అర్థం కావట్లేదు. ఏదో కొడతందిరా మా పక్కింట్లో ఉంటాడు వాడు వరస్ట్ గాడు సార్. ఈ పాటికి రావాలి. బాబు ఏంటి స్నానం చేయలేదా పొద్దున? అదే స్నానం చేయలేదు అర్థమైంది. దాని గురించి కాదు, యాక్టింగ్ ఇది. అది నేనేం చెప్పాలి? యాక్టింగ్ అంటే నువ్వు చెప్తే అర్థం చేసుకోవాలి అంతే. ఒక పని చేయవా, ఇప్పుడు నువ్వు చేయబోయే అన్ని ముందే చెప్పేసి మేము అనుకుంటాం. బెడ్షీట్ నలిగిపోయింది, ఐరన్ చేసుకోలే. నీకు అర్థం కావట్లా? మావిడ జడంతా చెదిరిపోయి పూలు చల్లా చెదిరైపోయినాయి. అవునా? ఎటు వెళ్ళింది సార్ అది? ఏం మాట్లాడుతున్నావురా? నా ప్రతాపం నీకేం తెలుసు? ఓ నీకు పెళ్లి కాలేదు కదా, మావిడిని పిలుస్తాగు. ఏమే మొరిగే కుక్క కరవదనేది అందుకే. ఏమండి పిలిచారా? ఏమే అండి ఇదిగో పాలోడికి ఇచ్చేసా, పేపరోడికి ఇచ్చేసా. చూసావా మావిడ? పాలడికి పేపరోడికే కాదు గ్యాస్ అడుగు కూడా ఇచ్చేసింది మీ ఆవిడ. ఏమండి బీరువాలో డబ్బులు ఉన్నాయి కదా, వచ్చిన వాళ్ళందరికి ఇచ్చేసాను. అది అలా అయితే ఓకే. చూడు ఎవరు అడిగినా ఇచ్చేసే, నా దాకా రానీకు. నువ్వు కరెంటు బిల్లు 80 రూపాయలు వస్తే మొత్తం టిప్పు కలిపి 100 రూపాయలు ఇవ్వకు. డబ్బులు ఊరికే ఖర్చు పెడతావు. సంపాదించే వాడికి తెలుస్తుంది డబ్బులు విలువ. హలో ఒక్కరోజు నన్ను వదిలిపెట్టి చూడండి, నేను ఎంత సంపాదిస్తానో మీకు తెలుస్తుంది. ఎంత సంపాదిస్తావే? 1,00,000 రూపాయలు. అవును. అది నా భార్య అంటే. శివాజీ గారు చూసారా, నా భార్య నెలకి 1,00,000 రూపాయలు సంపాదిస్తుంది. అదైనా ఆయనకి ఎందుకు చెప్పడం? అందులో 80,000 ఆయనవే. ఏమండి మీ చీర చాలా బాగుందండి. మావిడి చీర బాగుందంటావేరా నువ్వు? జాగ్రత్త మాట్లాడు. నేనేమన్నాను సార్, చీర బాగుంది కాబట్టి బాగుందని చెప్పాను. చీర బాగుందంటే లాగేద్దాం చూస్తున్నావా? హలో ఏంటి మీదకి వస్తున్నా? ఏం చేస్తావు? నేను మా ఊళ్ళో పప్పు గండి కాదు, అర్థమవుతుంది. నువ్వేం చేస్తావు? చీర బాగుంది కాబట్టి బాగుంది. అది కాదు సార్, వాడు ఏమంటున్నారు తెలుసా? చిన్నోడు సార్. చిన్నోడు ఏంట్రా ప్రతిదానికి తగ్గుతావు? చీర బాగుంది కూడా చీర బాగుందని చెప్పాను. ఏంటో నీకేం తెలుసా? అరే నా మీద ఒట్టు, నువ్వు వదిలే. స్నేహం మీద ఒట్టేసావు కాబట్టి వెళ్తున్నాను రా నేను. సార్ దయచేసి నా ముఖం చూసి అని వదిలేయండి. నీ మొహం చూసి వదిలేస్తున్నా. జాగ్రత్త ఉండదు, జాగ్రత్త. జీవితం చాలా పెద్ద సార్. మంచిగా చిన్న చిన్న విషయాలు గొడవలు ఎందుకు చెప్పు? ఏంటో గొడవలో పేపర్ మర్చిపోయారు. రాత్రి 12 గంటలకు యుగాంతమా? వేరే గ్రహం వచ్చి భూమిని ఢీకొంటే మొత్తం నాశనం అయిపోతా. ఎవరు బతకరా? మంచోళ్ళు చచ్చిపోతారు, చెట్టోళ్ళు చచ్చిపోతారు. ఇన్నాళ్ళు మంచిగా బతికింది వేస్టా? ఇంకా మంచిగా బతక, నాలో బతుకుతా. నేను ఎలా ఉంటానో చూపిస్తా. మాట్లాడితే ఒట్టేస్తాడు, స్నేహం మీద ఒట్టు అంటాడు. ఏం రష్మి స్నేహం మీద ఒట్టేస్తే తగ్గాల? ప్రతిదానికి తిడతాడు. ఆ పక్కిండ వాడేదో పెద్ద సంపాదించినట్టు మహా సంపాదించాడు అని ఏంటన్నా? మాట్లాడద్దురా, ఇవాళ ఎవ్వడు మాట్లాడద్దు. కుష్, నీకు చెన్నైలో గుడి కట్టారు కదా, నీకు సమాధి ఉంది. నువ్వు నాకు ఆరిచ్చుడు కాదు, నేనే నీకు 3 ఇస్తా. రమేష్ నీకేమైతుంది రా? మెట్లెక్కిందా? ఆవిడతో గొడవడతావారా? ఆవిడతో ఆయనతో కూడా గొడవడతా. ఆయనతోనా? బాబు ఈ గొడవలో నేను ఎలా నువ్వేదో చేసుకోపో. వాజీ 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 శివాజీ వాజీ వాజీ. తమ్ముడు శివాజీ, ఒక్క విషయం గుర్తుపెట్టుకోమ్మా. చెప్పండి. జడ్జిమెంట్కి వచ్చామా, జడ్జిమెంట్ చేసామా, 10 మార్కులు ఇచ్చామా, వెళ్ళిపోయామా అన్నట్టు ఉండాలి. ఇప్పుడు చూడు, వస్తాడు వెళ్ళిపోతాడు. వాడు కానీ తెలుసా ప్రొడక్షన్ వాడి తప్ప. ఇది ఫస్ట్ ఇలా ఇలా యాక్టింగ్ తీసేయ్. రేపు అయితే ఎవడు ఉంటాడో ఎవడు పోతాడో తెలియదు. ఈ రోజే లాస్ట్ ఎంజాయ్ చేయండి. రేపు పోతామో లేదో తెలియదు కానీ స్కిట్ అయితే మనం పోతాం రా. రే రమేష్, చాలా ఎక్కువ చేస్తున్నావు చూడు. తమ్ముడు తమ్ముడు రేపు ఎవరు ఉంటారో ఎవరు పోతారో తెలియదు. మన ఇంటి పక్కన వాడు బాబు ఆడేవాడు. వాడెవడు లేరా? నీకు దండం పెడతా. లేడా? వరే బాబు, ఏంటి నువ్వు ఉప్పు చేపలో ఉప్పేస్తావా? చేప తెచ్చింది ఎందుకే? నేను తిన్నాను తెలుసు కదా. ఉప్పు చేపలు ఉప్పేస్తావా నువ్వు?
ఓహో ఆ ఉప్పు ఈ తప్పు వల్ల జరిగిందా నా భార్యతో ఎన్నాళ్ళ నుంచి జరుగుతుందా నీకు ఎసే నువ్వు ఇలా రావే ఏమనుకుంటున్నావు నా భార్య మీదకి ఎందుకు వచ్చి నువ్వు జాగ్రత్తగా ఉండు రెచ్చిపోయావు కన్ఫర్మ్ నేను వస్తాను బాబు కూర్చో కాలు పట్టుకో చంపేస్తా బాబు సార్ మీరు ఏమనుకోకుండా లోపలికి వెళ్ళిపోండి సార్, మీకు దండం పెడతాను. టైం నైట్ 9 అవుతుంది, లోపలికి వెళ్ళి పడుకో చెప్తా. మరి టూ మచ్ ఉన్నాడు అసలు, ఎందుకు ఇలా తయారయ్యాడు, దేనికి తయారు? అమ్మో టైం అవుతుంది. నెక్స్ట్ డే అంటే భూకంపం రాలేదా, మొత్తం అంతరించలేదా? అన్నయ్య నేనే అన్నయ్య. అన్నయ్యా నేను తమ్ముడు అన్నయ్య. ఏటన్నయ్య ఇలా మాట్లాడుతున్నారు? అన్నయ్య ఆ బోర్డ్స్ ఏంటి కింద? ఏదో నిన్న జరిగింది. అదే బోర్డ్స్ అన్ని కింద ఉంది. ఎవరు పర్సారు అది? అది ఇట్రండి. రమేష్ గారు, మీకు అవసరమైన 7 బోర్డు అక్కడే ఉంది కింద. ఇంకా ఏంటన్నయ్య? వద్దులన్నయ్య. అన్నయ్య నిన్న మీరేదో రాత్రి క్రష్ ఎలా మాట్లాడతారు? తప్పైందన్న తమ్ముడు. ఇప్పుడు ఫైనల్ ఇన్స్టాల్మెంట్. అమ్మా నాకేం ఉద్దేశం లేదమ్మా. అర్థమైందా? దీన్ని బట్టి ఏమర్థమైందంటే నిన్ను కొట్టాలి, టీమ్ లీడర్ని కొట్టాలని అర్థమైంది. వాడిని కొట్టండి మేడం, వాడికి బుద్ధి వస్తుంది. అమ్మ నీ పేపర్ వల్ల వచ్చింది 2012 పాత పేపర్. ఎవరు ఇక్కడికి తీసుకొచ్చింది? దీన్ని బట్టి నీకేమర్థమైంది? మన టైం బాగుందని రెచ్చిపోతే ఏమైంది? ఒళ్ళు హోనం అవుద్ది. అది అందరికీ వర్తిస్తుంది. అవును సార్. నిజంగా మనసులో ఉన్న స్కిట్ జరిగిందా, లేకపోతే ఊరికేనే ఒక కాన్సెప్చువల్ స్కిట్ జరిగిందా అని తెలుసుకుందాము. జడ్జెస్, వాట్ డు యు థింక్? ఖుష్ గారు. స్కిట్ కాన్సెప్ట్ బాగుంది, పర్ఫార్మెన్స్ వాస్ ఇట్ వాస్ నైస్. తమ్ముడు శివాజీ గారు. అన్నయ్య చాలా బాగుందన్నయ్య. చాలా రోజుల తర్వాత నీ విశ్వరూపం చూసామన్నయ్య. మళ్ళీ చూస్తానో లేదో తెలియట్లేదా? నాకు బాగానే నచ్చింది. నైస్ రా. సో జడ్జెస్, మరి స్కోర్స్ పరిస్థితి ఏంటి? Alright, so non-stop Nugaraju and Tagbotu Ramesh garu team ki judges iche scores 19 out of 20. సరదా శుక్రవారంలో ఇప్పుడు దేవుడు కనిపిస్తే మన దగ్గర లేనిది కోరుకోవాలి కానీ మన దగ్గర ఉన్నది పోగొట్టుకోకూడదు. ఒకవేళ అలా జరిగితే ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాజి అల్లుకున్న రోజు. జాబిలంటి ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు వెన్నెలేది. ఏమండి, ఎప్పుడు పాత చింతగా పచ్చలాగి ఓల్డ్ సాంగ్స్ వేస్తున్నారే గానీ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నటువంటి గోదావరి గట్టు మీద రామశిలకావే అని పాట వేయొచ్చు కదా. నీతో డాన్స్ చేస్తే గోదావరి గట్టు మీద రామశిలక అనరు, శిలక అంటారు. ఇది తీసుకునిరా. ఇది టీయా? ఎందుకండి అలా చిరాకు పడతారు? అప్పుడు ఏం తక్కువైందానండి? ఏమే తాగిన అదే చేస్తాను, తాగపోయిన అదే చేస్తాను. అంత దరిద్రంగా ఉందా టీ? నాకు తెలుసు కదా. దరిద్రుడా. ఎక్కడికి వెళ్తున్నావే? పక్కింటి ఎవరు కొత్తగా వచ్చారంటే ఏమైనా అవసరాలు ఉంటాయి కదా. అలా ఆయనగా ఎక్కడికి వెళ్తున్నావు? పక్కన వెళ్తున్నానండి. త్వరగా వచ్చేసి. ఏమండి వస్తున్నాండి. పక్కింట్లోకి వచ్చిన ఫిగర్ ఇదా? ఎంత బాగుంది. ఏంటో దేవుడు ఇలాంటి పిల్లలు నాకు ఇచ్చి పక్కింటి అలాంటి పిల్లల్ని ఇచ్చాడు. చెచ్చే ఇలాంటి పిల్లంతో ఒక్కసారి గాని డాన్స్ చేస్తే ఆహా, కళ ఎంత బాగుంది. నిజమైతే ఇంకెంత బాగున్నావు. ఓ అవునండి.
చాలా థ్యాంక్స్ అండి. మీకు ఏ అవసరాలు కావాలని అడగండి. ఏదే పరమాణం పెట్టు. చల్లగా ఉందండి. వేడి చేసుకుని తింటాలే, పర్వాలేదు. లోపలికి ఏమందం అసలు ఇంతకీ దీన్ని పెళ్లి చేసుకున్నాడు ఎలాంటి అదృష్టవంతుడు ఏంటో. టమాటాకిస్ రోడ్డు మీద రంగురాళ్ళు అమ్మేవాడా. ఏంటా పొద్దు పొద్దున పక్కింటితో ముచ్చట్లో? అదేటండి కొత్తగా ఏరియాలోకి వచ్చాం కదా, పరవన్నం పట్టుకెళ్ళి ఇచ్చాను తింటారని. పరవన్నం పట్టుకెళ్ళావా? కనిపెడేహరా కనిపెడేహరా. ఎంత అందంగా ఉంది. ఇలాంటిది కనుక నాకు భారీగా అయ్యి ఉంటే ఎంత బాగుండో. దీంతో ఒక్కసారి సాంగ్ వేసుకుంటే ఎలా ఉంటదంట? కూరగాయలు తీసుకొచ్చారండి. థ్యాంక్ యూ అండి. లోపల పో. ఎంత మంచి ఆవిడ పక్కావిడ. అవును. ఈ పక్కింటి ఆవిడ ఎప్పుడు వస్తుందో ఏంటో. ఈ పక్కింటి ఆవిడ ఎప్పుడు వస్తుందో ఏంటో. ఆహా, రవివర్మ గీసిన బొమ్మలాగా ఉంది. బాపు గీసిన బొమ్మలాగా ఉంది. ఇల్లురా శిల్పంలాగా ఉంది. పికాసో చిత్రంలా ఉంది. అరే నన్ను చంపేయండి రా. ఇప్పుడు దీన్ని చూసినా నా పిల్లని చూసి చిరాకేస్తుంది. లోపలికి వెళ్ళు. నా పిల్లని చూస్తే చిరాకేస్తుంది. ఏమే లోపలికి వెళ్ళు. అంతసేపు బయటకు వస్తావు. దేవుడా, నిజంగానే ఉంటే ప్రత్యక్షం అయ్యి. నిజంగా నువ్వు దేవుడు అయితే కిందకు వచ్చి నా కష్టాలు తీర్చు, నా కోరిక తీర్చు. ఎవరు మీరు? దేవుణ్ణి. నా కోరికలు తీర్చాలి కొంచెం మీరు కూడా. నా కోసం మీ తథాస్థానాలే. ఏదానికి అసలు ఏం జరిగిందో చెప్పండి సార్. నాకేమో దరిద్రమైన పిల్లని ఇచ్చారు, వాడికేమో కత్తిలాంటి పిల్లని ఇచ్చారు. నాకు కూడా సేమ్ ప్రాబ్లం. నాకు దరిద్రమైన పిల్లని ఇచ్చారు, వాడు కత్తిలాంటి పిల్లని ఇచ్చారు. నాకు ఆడ పిల్లని వచ్చింది. నాకు వాడి పిల్లని వచ్చింది. నా పిల్లని ఇచ్చారు. దేవుడు ఏదైనా చూసే ఇస్తాడరా. ఎవరికి ఇచ్చిన దాంతో వాళ్ళు సంతోషంగా తృప్తిగా ఉండండి. నా మాటినండి. నాకైతే నా పిల్లం అసలు నచ్చలేదు. నాకైతే నా పిల్లం అస్సలు నచ్చబోద్దు. ఏగో వీలుంటే మీరు దేవుడు కాబట్టి మొత్తం అంతా మార్చి నాకు అలాంటి పిల్లని ఇవ్వండి. నాకు కూడా అలాంటి పిల్లని ఇవ్వండి. తదాస్తు. ఒక 10 సంవత్సరాలు వెనుకపోతారు. వీడి పిల్లం నీకు వస్తుంది, నీ పిల్లం వీడికి వస్తుంది. థ్యాంక్ యూ బ్రో. ఏమనుకోద్దే. ఎవరు మీరు? సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, విరహాల గోల ఇంకా నా వీలు కాదు. ఆహా, ఇవి చెక్కిళ్ళ సంక్రాంతి చేసిన చక్రాల. రాసిన రైటర్ ని వేసిన మ్యూజిక్ ఇద్దరం తనాలి గట్టిగా. నేనైతే రైటర్ కి దండేసేస్తాను. ఎందుకంటే అంత ప్రేమ నేనంటే మీకు పిచ్చి. నాకు పిచ్చి. పద లోపలికి వెళ్దాం. ఇంకో అడ్వెంచర్ తీసుకోవాలి సరదాగా నందా. డార్లింగ్, అవి కొళ్ళ కమలాలా, అవి పొళ్ళ పాలరాతి బొమ్మలా? ఇక చాలండి. మీకోసం నేను పాయసం తెచ్చాం. పాయసం తెచ్చావా? పాయసం మరి ఇంత కరువులో ఉన్నారు. ఏంటో చీపెడతాను. ఇలాంటి పిల్లలు వచ్చింది బాబు దరిద్రంగా నాకు. ఎల్రా టీ ఏంటి తీసుకోండి. టీ అది అసలు టీ అసలు ఏంటి ఎందుకండి పెళ్ళానికి కొత్తలో బానే ఉండేవారుగా. దరిద్రం పేసు నువ్వు. ఏమండి? ఆహా, పక్కింట్లో వచ్చిన ఫిగర్ ఇదా? ఎంత బాగుంది. అదే కానీ నా పిల్లం అయితే ఎంత బాగుంది. నాకు వచ్చింది దరిద్రమైన పిల్లం. ఇలాంటి దాంతో ఒక సాంగ్ వేసుకుంటే ఎంత బాగుంటది. ఊహ ఎంత బాగుందంటే అదే నా పిల్లం అయితే ఎంత బాగుంటుందో. ఏం తీసుకొచ్చారండి? పరమన్నం అండి. థ్యాంక్ యూ అండి. ఇటు రావే. ఏంటే ఆ బట్టలు అతకమంటే మొత్తం బొక్కలు పెట్టు. అంతరంగా చేసావు ఐరేనా? అవి ముందే బొక్కలు నేను నన్నే చేయమంటారండి. ఉన్నా దాటి మీద ఏదన్నా వేసి కవర్ చేయాలి. ఆ వాటం చూడు ఎలుగు బంటిలాగా ఎలాగుందో. ఉన్నారా ఊడారా? ఎంత అందంగా ఉంది. ఇలాంటి దాంతో ఒక సాంగ్ వేసుకుంటే ఎలా ఉంటదంటో. ఓహో ఎంత బాగుందో. ఇంకేంటి ముచ్చట్లో నడు లోపలికి.
అందమైన పిల్లని పక్కన ఇచ్చాడు, నాకేమో ఈ దరిద్ర కొడుదని ఇచ్చాడు ఈ దేవుడు. ఇలాంటి పిల్లలు నాకు కూర్చుంటే రోజు ముగ్గులు పడేదాన్ని. ఇది ఉంది ముగ్గులాగా ఉంటది మొహం. ఏటండి ముగ్గు కూడా అయినవరేటి ఏమే లోపలికి వెళ్ళు. ఎవడ ముగ్గులో తెచ్చడానికి అతను ముగ్గులు పొద్దుత్తమని దేవుడా దేవుడా నిజంగా నువ్వు ఉంటే కింద రా దేవుడా. నిజంగా నువ్వు కనుకుంటే కిందకి రా దేవుడా. నా కోరికలు తీర్చు. నా కోరికలు తీర్చు. ఏం లేదు దేవుడా, నాకు దరిద్రమైన పిల్లని ఇచ్చావు, వాడికేమో కత్తి లాంటి ఫిగర్ ఇచ్చావు. అదే ప్రాబ్లం దేవుడా, నాకేమో దరిద్ర కొట్టి పిల్లని ఇచ్చావు, ఆడు కత్తి లాంటి ఫిగర్ ఇచ్చావు. ఇంకా నాకు ఆడ పిల్లం కావాలి. నాకు ఆడి పిల్లం కావాలి. పిల్లం కావాలి. కొంచెం సిగ్గుందిరా. ఏమైంది? 10 ఏళ్ల కింద ఆడి పిల్లమే నీ పిల్లం, నీ పిల్లమే ఈడి పిల్లం. కరెక్ట్ గానే ఇచ్చా. కోరిక రివర్స్ కావాలని చెప్పారు. ఏ మొగడికైనా అంతేరా, ఇంట్లో ఉన్న పిల్లం నచ్చది, పక్కింటోడు పిల్లమే నచ్చుతుంది. ఈ ప్రపంచంలో మొగాళ్ళందరూ అంతే. ఎంత అందమైన పిల్లం ఉన్నా అదొద్దు, పక్కింటోడు పిల్లమే కావాలి. మారాల్సింది మొగాడి బుద్ధి. అర్థమైందా? ఓ పని చేయండి, మాకు పెళ్లి బుద్ధి ఏం లేదు. మమ్మల్ని మళ్ళీ 10 సంవత్సరాలు వెనక్కి పంపించేసి పెళ్లి కాకుండా వదిలేండి, మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటాం మేము. లవ్ మ్యారేజ్ చేసుకుంటా. ఇది లాస్ట్ ఛాన్స్, మళ్ళీ ఇంకొకసారి రాను. మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసుకో, సరేనా? సదాస్తు. ఆ వైట్ సారీ అమ్మాయి ఎంత బాగుంది కదా, ఆ బ్లూ సారీ అమ్మాయి ఎంత బాగుందో కదా. వీళ్ళు ప్రపోజ్ చేసేస్తాను, రెడీ అంట. ఇక్కడ ఏం చేస్తున్నావు? సినిమాకి వెళ్దాం పదా. పద మనం పార్క్ వెళ్దాం పదా. ఏంట్రా అందమైన అమ్మాయిలు అందరూ ఎదలగా పడతారు? అదేంట్రా నాకు అర్థం కావట్లేదు. మనం లవ్ చేసిన అమ్మాయిలు ఆల్బట్టి పేరేంటి? అరే మళ్ళాంటిగా అలాంటి పిల్లలు వస్తే ఎంత బాగా చూసుకుంటావు. అవును, ఎంత మంచి వేస్ట్, వదిలేసి వాళ్ళే. చెప్పు తీసి కొడతా ఇద్దరిని. టమాటాకిస్ రోడ్డు మీద రంగురాళ్ళు అమ్మేవాడా, రాతిలో ఏమున్నది నీ చేతిలో ఉన్నది. ఖుష్బూ గారు. అమ్మో దేవుడా, అంత మంచి మెసేజ్. అది మీరు ఇస్తే పర్వాలేదు, మీ పక్కన వాళ్ళు ఉన్నారు కదా. ఓవరాల్ మెసేజ్ అండ్ స్కిట్ చాలా బాగుంది, పర్ఫార్మెన్సెస్ బాగుంది. ఆల్ ఆఫ్ యూ హ్యావ్ డన్ వెల్, నైస్, థ్యాంక్ యూ. శివాజీ గారు ఒక సాటి మగాడుగా మీరేమంటారు ఈ స్కిట్ గురించి? చాలా బాగుంది, మెసేజ్ మాత్రం బ్రహ్మాండంగా. రాంప్రసాద్ చాలా బాగుంది, అందరు బాగా చేశారు. పర్టికులర్ గా మా దొరబాబు మూమెంట్ అయితే చంపేస్తాడేమో అనుకున్నా. ఈ అమ్మాయి అయితే ఊరికనే తెచ్చింది ఒక్క గుద్దుకే. బాగుంది, ఓవరాల్ గా అందరూ బాగా చేశారు. ఓకే, ఈ మెసేజ్ ఓరియంటెడ్ స్కిట్ కి మీరు ఎన్ని స్కోర్స్ ఇవ్వబోతున్నారు మ్యామ్? శివాజీ గారు. Dr. Ram Prasad and team ki judges iche scores 18 out of 20. Thank you guys. Well done Sarda Shukravaram. Well done. So mana ivalti segment end ayyesariki scores vachi Dr. Ram Prasad and team 18 out of 20. Non-stop Nugaraju and Tagbotu Ramesh and team 19 out of 20. Rocket Raghava and team 20 on 20. A total of 57 out of 60. Saripodda Sanivaram. మీ టార్గెట్ వచ్చి 58. ఖచ్చితంగా కొడతాం. ఎక్కడో జోష్ తగ్గింది. జోష్ అనేది మాటల్లో ఉండదబ్బా, మీ స్కిట్ లో చూపిస్తాం. స్కిట్ లో చూపిస్తారా? తగ్గింది జోష్ తగ్గింది, నీరసం కనిపిస్తుంది ఆల్రెడీ. మరి ఇదండి మన ఇవాల్టి ఎపిసోడ్. మళ్ళీ రేపు కలుద్దాము. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, హావ్ ఎ హ్యాపీ వీకెండ్.